అలా ఆ చెట్టు చాలా హైట్ గా ఉన్నా కూడా డూప్ లేకుండా చేస్తానని విశాల్ చెట్టుపై నుండి కిందికి దూకేటప్పుడు కాలు జారి కింద పడిపోయాడు. దీంతో తన తలకి దెబ్బ తగలడంతో ఇమీడియట్ గా తనని మదురై హాస్పిటల్లో చేర్పించగా అక్కడున్న డాక్టర్లు విశాల్ ని చెక్ చేయగా సివియర్ గా ఏమీ తగలలేదని, చిన్నగా బ్లీడ్ అయిందని, తగిలిన గాయాలకి స్టిచెస్ వేసి పంపించేశారు. అలా ఆ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన విశాల్ కి కొంతకాలం గడిచాక హెడేక్ రావడం, కళ్ళు బ్లర్ గా కనిపించడంతో ఇమీడియట్ గా చెన్నైలోని హాస్పిటల్లో చూపించగా బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయని, దానికి ఢిల్లీలో స్పెషలిస్టులు ఉన్నారని చెప్పి విశాల్ ని అక్కడికి పంపించేశారు. ఇక అలా ఢిల్లీ హాస్పిటల్లో చెక్ చేసిన డాక్టర్లు విశాల్ కండిషన్ చాలా సివియర్ గా ఉందని చెప్పి యుఎస్ఏలోని కాలిఫోర్నియా హాస్పిటల్ కి పంపారు. అలా అక్కడ చెక్ చేసిన డాక్టర్లు బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ కి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదని, మెడిసిన్స్ తోనే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని, లేదంటే హెల్త్ చాలా సివియర్ అయి హెడేక్, ఫీవర్ తరచూ రావడం, కళ్ళు సరిగ్గా కనిపించక చెవులు కూడా వినిపించకుండా అవుతుందని, అంతేకాకుండా రుచి వాసన తెలియక, ఆకలి వేయకుండా, నడవడానికి కూడా కష్టం